మనం ఓటు వేసే ప్రతిసారి కూడా మనకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది. మనం ఎన్నుకుంటున్న వ్యక్తులు అసలు ఏం చేస్తారు? ఒక ఎమ్మెల్యేకి ఎంత అధికారం ఉంటుంది? ఓ ఎంపీకి అసలు ఎంత శక్తి ఉంటుంది? వాళ్ళు ఎన్నికయ్యాక మన గ్రామానికి, మన ఊరికి, మన నగరానికి వాళ్ళ వల్ల ఏం మారుతుంది? శాసనసభల్లో, లోక్సభల్లో వాళ్ళ పని ఏమిటి? నిధులు తెస్తారా? రోడ్లు వేయించగలరా? ఏ విధంగా వాళ్ళు పాలనలో భాగమవుతారు అనే ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఎవరు చెప్పని విధంగా పూర్తి వివరంగా ఒక్కో అంశం భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఎమ్మెల్యేలు మరియు ఎంపీల పాత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది. అంటే ప్రజలే ఇక్కడ రాజులు అన్నమాట. ప్రజలు ఎన్నికల ద్వారా తమకు నచ్చిన నాయకులను ఎంపిక చేస్తారు. ఆ నాయకులే ఎమ్మెల్యేలు అంటే రాష్ట్ర శాసనసభ సభ్యులు మరియు ఎంపీలు అంటే జాతీయ పార్లమెంట్ సభ్యులు. ఇవే ప్రజల ప్రభుత్వానికి బలమైన ఆధారాలు. ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్మిస్తారు. ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిర్మిస్తారు. రాష్ట్రంలోని విషయాల్ని ఎమ్మెల్యేలు చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న విషయాలను ఎంపీలు చూసుకుంటారు. ఫస్ట్ ఎమ్మెల్యే అంటే ఎవరు? ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే రాష్ట్ర శాసనసభ సభ్యుడు. మన రాష్ట్రంలో ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటారు. ఆ నియోజకవర్గంలోని ప్రజలు ఓటేసి ఆయనను ఎంపిక చేస్తారు. ఎమ్మెల్యేల సంఖ్య ప్రతి రాష్ట్రానికి కూడా మారుతూ ఉంటుంది. ఒక ఎమ్మెల్యే యొక్క ప్రధాన బాధ్యతలు ఏంటి అంటే తన నియోజకవర్గంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, శాసనసభలో ప్రజల తరపున మాట్లాడటం, బడ్జెట్ చర్చల్లో పాల్గొనడం, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు అడగడం, అలాగే ప్రభుత్వ పనితీరుపై విమర్శించడం లేదా ప్రశంసించడం. అలాగే ఎమ్మెల్యే లాడ్ అంటే లోకల్ ఏరియా డెవలప్మెంట్ నిధుల ద్వారా చిన్నపాటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం. ప్రతి ఎమ్మెల్యేకి సంవత్సరానికి సుమారుగా 2 కోట్లు లాడ్ నిధులుగా వస్తాయి. ఈ డబ్బుతో తాగునీటి ట్యాంకులు, రోడ్లు, స్కూల్ భవనాలు, చిన్న బ్రిడ్జిలు వంటి అవసరాలను తీర్చొచ్చు. ఇక ఎంపీ అంటే ఎవరు? ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే పార్లమెంట్ సభ్యుడు. ఇక్కడ 2 రకాల ఎంపీలు ఉంటారు. ఒకటి లోక్సభ ఎంపీ అంటే ప్రత్యక్షంగా ప్రజల చేత ఎన్నుకోబడే సభ్యులు అన్నమాట. అలాగే రాజ్యసభ ఎంపీ అంటే పరోక్షంగా రాష్ట్ర శాసనసభలచే ఎన్నికయ్యే సభ్యులు. ఒక ఎంపీ యొక్క బాధ్యతలు ఏంటి అంటే దేశ స్థాయిలో సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, పార్లమెంట్ లో చట్టాలపై చర్చలు, అలాగే ఓట్లు వేసే విధంగా పాల్గొనడం అండ్ బడ్జెట్ పైన, పాలనా నిర్ణయాలపైన స్పందించడం, అలాగే ఎంపీ లాడ్ నిధుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావటం. అటు ప్రతి ఎంపీకి కూడా ఏడాదికి 5 కోట్లు లాడ్ నిధులుగా వస్తాయి. వీటితో కొత్తగా రోడ్లు, స్ట్రీట్ లైట్లు, స్కూల్స్, పార్కులు, అలాగే సముదాయ హాల్స్ వంటివి నిర్మించవచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏం చేస్తారు అంటే అసెంబ్లీ సమావేశాలు జరపటం, ప్రతిపక్ష సభ్యులుగా ప్రభుత్వంపై ప్రశ్నలు అడగటం, కమిటీలలో సభ్యులుగా పనిచేయడం, ప్రజల సమస్యలపై చర్చలు జరపటం, అలాగే ప్రభుత్వ బిల్లులపై ఓటు వేయడం. ఇక ఎంపీలు పార్లమెంట్ లో ఏం చేస్తారు? కేంద్ర బడ్జెట్ పై చర్చలు జరపటం, జాతీయ చట్టాలపై ఓటింగ్, అలాగే కమిటీలలో సభ్యులుగా పనిచేయడం, క్వశ్చన్ అవర్స్ లో మంత్రులకు ప్రశ్నలు వేయడం, అలాగే నూతన చట్టాలు సూచించడం అంటే ప్రైవేట్ మెంబర్ బిల్స్ అన్నమాట. ఇప్పుడు మనకు అంటే ప్రజలకు తెలిసి ఉండాల్సిన విషయాలు ఏంటి అంటే ఎమ్మెల్యే లేదా ఎంపీ ఎవరి పని ఏంటి అనే అవగాహన మనకు ఖచ్చితంగా ఉండాలి. ఎన్నికల సమయంలో వారి పనితీరును బట్టి ఓటు వేయాలి. తమ నియోజకవర్గంలో పనులు జరగలేదంటే లాడ్ నిధులు ఎలా వాడుతున్నారో అడగాలి. ఎమ్మెల్యే లేదా ఎంపీ వద్దకు వెళ్లి సమస్యలను వివరించాలి. ఇక చట్ట ప్రకారం ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు చేయలేని పనులు ఏంటో అనేది కూడా మనం బాగా గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళు నేరుగా అధికారుల మీద ఆదేశాలు ఇవ్వకూడదు, న్యాయ వ్యవస్థలోకి జోక్యం చేసుకోకూడదు, వారి నిధులను వ్యక్తిగత ప్రయోజనాలకు వాడకూడదు, ప్రభుత్వ పాలనలో అమాయక ప్రజల మీద ఒత్తిడి తెచ్చే హక్కు వాళ్లకు లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు అసలు తమ బాధ్యతను చేస్తున్నారా అంటే ఇక్కడే అసలైన ప్రశ్న వస్తుంది. ఎమ్మెల్యే సకాలంలో శాసనసభకు హాజరవుతున్నారా? అలాగే ఎంపీ పార్లమెంట్ సమావేశాలకు వస్తూ ఉన్నారా? లార్డ్ నిధులను నిజంగా ప్రజల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారా? వాళ్ళ నియోజకవర్గాల్లో మార్పు తెచ్చే ప్రణాళికలు ఉన్నాయా? మన చేతిలో ఓటు ఉంది, అది మన బాధ్యత కూడా. సరైన నాయకులను ఎంపిక చేయడంలో మనకు సమాజాన్ని మార్చే శక్తి ఉంటుంది. పౌరులుగా మనం ఏం చేయాలి? ఓటు హక్కును వినియోగించాలి. ఎమ్మెల్యేలాగే ఎంపీల పనితీరును పర్యవేక్షించాలి. ఆర్టీఐ ద్వారా లాడ్ నిధుల వివరాలు అడగాలి. వాళ్ళ చేతిలో ఉన్న అధికారాలను మనం అర్థం చేసుకొని సమర్థంగా వాళ్లను వాడుకోవాలి. ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు మన దేశానికి మార్గదర్శకులు. వాళ్ళని ఎంచుకోవడం మన పని. వాళ్ళ పనితీరును పర్యవేక్షించడం మన బాధ్యత. వాళ్ళు ఏం చేయగలరు, ఏం చేయలేరు అనే అవగాహన మనలో రాకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. ఇప్పటి నుంచే మనం ఓటు వేయడమే కాదు, వాళ్ల పని ఎలా ఉందో కూడా అడగాలి, తెలుసుకోవాలి, హక్కును వినియోగించుకోవాలి. మీ ఓటు, మీ శక్తి, మీ భవిష్యత్తు. ఈ రోజు నుంచి మనమంతా కూడా బాధ్యతాయుత పౌరులం అవుదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.